నేను మీ విజయలక్ష్మిని. వెల్కమ్ టు ధన్వంతరి యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే మీతో డిస్కస్ చేస్తున్నామండి. అదేంటంటే చాలా మందికి హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో కూడా పూర్తిగా తెలియదు. దాని గురించి కొన్ని వర్డ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఫస్ట్ మనం ఇన్సూరెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. జనరల్ గా అందరికి కామన్ గా తెలిసే ఇన్సూరెన్స్ ఏంటి? వెహికల్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బేసిక్ నీడ్స్ లో బండి అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందరి దగ్గర ఉంటుంది. మనం వెహికల్ కొనుక్కునేటప్పుడు కంపల్సరీ ఇన్సూరెన్స్ చేయించుకుంటాం, అది ఇన్బిల్డ్ గానే ఉంటుంది. మనం ఆన్ రోడ్ రావాలంటే ఇన్సూరెన్స్ మ్యాండేటరీ, ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ వెహికల్ ఇన్సూరెన్స్ మనం ఎప్పుడు యూటిలైజ్ చేస్తాం, ఎప్పుడు ఉపయోగించే సందర్భం వస్తుంది? ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు, వెహికల్ కి ఏదైనా జరిగినా, అవతల పర్సన్ కి థర్డ్ పార్టీకి ఏమైనా జరిగినా, ఈ యువతల పర్సన్ డ్రైవ్ చేసే పర్సన్ ఏమైనా ఇంజూర్ అయినా సరే కూడా అలాంటి సందర్భాల్లో మనం వెహికల్ ఇన్సూరెన్స్ యూజ్ చేయడం జరుగుతుంది. జనరల్ గా ఇన్సూరెన్స్ అంటే మనకి ఉన్న సేవింగ్స్ కానీ ప్రాపర్టీస్ కానీ మనకి ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలాంటి డ్యామేజ్ చేయకుండా మనకి ఇన్ టైంలో సపోర్టివ్ గా ఉండడానికి మటుకు యూజ్ అయ్యేది ఫస్ట్ ఇన్సూరెన్స్. మనకి జనరల్ గా తెలిసింది వెహికల్ ఇన్సూరెన్స్, మీకు చెప్పాను కదా. అలాగే మనకి టర్మ్ ఇన్సూరెన్స్, ఇది కొంతమందికి తెలుసు. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? మనం అంతా బాగున్నప్పుడే, అంటే మనకి ఎర్నింగ్ అనేది స్టార్ట్ అయిన దగ్గర నుంచి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక హస్బెండ్ వైఫ్ ఉన్నారు. హస్బెండ్ జాబ్ చేస్తున్నారు. ఆయన జాబ్ చేస్తుంటే ఆయన జీతం మీద భార్య, పిల్లలు, ఆ తల్లిదండ్రులు ఆధారపడి ఉన్నారు. ఒకవేళ ఈ ఎర్నింగ్ పర్సన్ కి ఏదైనా జరిగితే, ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే, ఆ ఇంట్లో ఫుడ్, షెల్టర్, పిల్లల ఎడ్యుకేషన్, పేరెంట్స్ యొక్క మెడికల్ కానీ, వాళ్ళ ఫుడ్ అండ్ షెల్టర్ ఎక్స్పెండిచర్స్, ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? అలా వచ్చిందే మనకి టర్మ్ ఇన్సూరెన్స్ అనమాట. అంటే ఆయన జాబ్ చేసినప్పుడు, ఆయన బాగున్నప్పుడు ఒక కొంత అమౌంట్ ని ఇన్సూరెన్స్ కి పే చేసుకొని ఆయన సెక్యూర్ చేసుకుంటారు. ఇదంతా ఆయన మంత్లీ ఇన్కమ్ మీద, యాన్యువల్ ఇన్కమ్ మీద, ఐటీ రిటర్న్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఆయనకి ఏదైనా జరిగినప్పుడు ఈ లంసమ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళున్న ఇల్లు లోన్ పెట్టి తీసుకున్న అలాంటివన్నీ క్లియర్ చేసుకొని, వీళ్ళు ఏదైతే ఫుడ్, షెల్టర్, ఎడ్యుకేషన్ అన్ని ప్రాపర్ గా నడవడానికి మనం ఇన్సూరెన్స్ చేసుకుంటాం. ఇది జనరల్ గా కొంతమందికి ఐడియా ఉంది టర్మ్ ఇన్సూరెన్స్. సేమ్ అలానే హెల్త్ ఇన్సూరెన్స్. ఇక్కడ మనం వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం, ఎప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు, యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకి అది సపోర్ట్ చేస్తుంది. టర్మ్ ఇన్సూరెన్స్ ఎప్పుడు? పర్సన్ లేనప్పుడు మనకి ఫైనాన్షియల్ గా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. సేమ్ అలాగేనండి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అంతే. మనకి కోవిడ్ చాలా ఎగ్జాంపుల్ అండి, అందరికి చెప్పడానికి, అర్థం అవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే కోవిడ్ లో చాలా మంది ఫైనాన్షియల్ గా బేర్ చేయలేక, ట్రీట్మెంట్ ఇవ్వలేక, అంత డబ్బుని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేసే అవకాశం లేక, ఎవరు ఫ్రెండ్స్ హెల్ప్ లేక, సపోర్టింగ్, అంటే ఆ టైంలో ఎవరికి హెల్ప్ చేసుకోలేని పరిస్థితి. చాలా మంది వదిలేసి ట్రీట్మెంట్ ఇవ్వలేక, సరైన ఇది లేక లాస్ అయిన పర్సన్స్ ఎంతో మంది ఉన్నారు. అంటే అక్కడ హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత మనం ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయలేకపోయాం. అలా మనకి సపోర్ట్ చేయడానికి, అంటే ఆ పర్సన్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ట్రీట్మెంట్ లో ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకుండా మన కంపెనీ అనేది ఇచ్చే కంఫర్ట్నెస్, ఇచ్చే సర్వీసే మనకి ఇన్సూరెన్స్ అనమాట. అదే మనకి హెల్త్ ఇన్సూరెన్స్. ఇది అంటే మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది. సేమ్ యాజ్ యూజువల్ గా వెహికల్ టర్మ్ ఇన్సూరెన్స్ లాగా. అంతేగాని మనం ప్రీమియం కట్టాము, ఇయర్ క్లైమ్ వాడలేదు, నెక్స్ట్ ఇయర్ వాడలేదు, ఇది కాదు. మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు నిజంగా చాలా సేవ్ చేస్తుందండి. ఎగ్జాంపుల్, మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మనకి ఆన్ ఆఫ్ ది సడన్ ఏదో అవసరమైంది. హస్బెండ్ ఉన్నారు, వైఫ్ ఉన్నారు. హస్బెండ్ ఫ్రెండ్, ఎవరు క్లోజ్ ఫ్రెండ్, లేకపోతే మీ రిలేటివ్స్, సిబ్లింగ్స్ ఎవరైనా అయ్యి ఉండొచ్చు. సడన్ గా మీ వైఫ్ చేత ఒక కాల్ చేయించి, ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ, 1 లక్ష రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు అడిగి చూడండి. ఎంత ఇస్తారు? 10,000 ఇస్తారు, 50,000 వరకు ఇస్తారు. ఇంకా కంఫర్ట్ అయితే 1 లక్ష రూపాయలు. నిజంగా ఒక 5 లక్షలు ఇవ్వగలరు? ఇవ్వలేరు. ఇవ్వగలరు. అదే ప్లేస్ లో మనం కూడా ఇవ్వగలమా? ఆన్ హ్యాండ్ అకౌంట్ లో అంత పెట్టుకుంటాం మనం? పెట్టుకోం కదా. ఒకవేళ ఇచ్చినా సరే కూడా కోవిడ్ తర్వాత ఈ రోజు చూసిన పర్సన్ రేపు ఉంటారా? ఏం జరుగుతుంది? ఈ 5 లక్షలతో ఇక్కడతో ఆగుతుందా? ఇది ప్రొలాంగ్ అవుతుందా? ట్రీట్మెంట్ కి ఎంత అవుతుందని మీరు ఏమైనా చెప్పగలరా? చెప్పలేదు. దానికి ఆన్సరే లేదండి. కోవిడ్ లో హోమ్ క్వారంటైన్ లో 500 రూపాయల మందులతో క్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు. 50 లక్షలు ఖర్చు పెట్టి తీసుకురాలని పర్సన్స్ కూడా ఉన్నారు. అందరినీ మనం చూసాం, అందరికీ తెలిసిన విషయం. సేమ్ అంతే. మెడికల్ ఎక్స్పెన్సెస్ లోని ఇంతే అవుతుంది, ఇంతవరకే చేయగలం అని ఏమీ ఉండదు. వన్స్ పేషెంట్ కి ప్రాబ్లం వచ్చింది అంటే హాస్పిటల్ కి వెళ్తే ఎంత బిల్ అనేది డాక్టర్కే కాదండి, పేషెంట్ కాదు, ఎవ్వరికి తెలియదు. ఎందుకంటే అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చే విధానం దగ్గర నుంచి ముందు పేషెంట్ సపోర్ట్ చేయాలి కదా.
బాడీ సపోర్ట్ చేయాలి, ట్రీట్మెంట్ యాక్సెప్ట్ చేయాలి, ఇవన్నీ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఒక ఫ్రెండ్కి కానీ సిబ్లింగ్ కానీ కాల్ చేస్తే, మీకే ఎవరైనా కాల్ చేస్తే మీరు ఇస్తారా డబ్బులు? కానీ అలాంటి టైంలో మీరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ముందుగానే చేసుకుని ఉంటే ఇవన్నీ మీకు సపోర్ట్ చేసి మీకు అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న సేవింగ్స్ కానీ ప్రాపర్టీస్ కానీ ఎక్కడ డ్యామేజ్ చేయకుండా ప్రొటెక్ట్ చేసేదే ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే. ఈ ఎగ్జాంపుల్తో మీకు కంప్లీట్గా అర్థమైందనే అనుకుంటాను నేను. ఇప్పుడు మీకు కంప్లీట్గా హెల్త్ ఇన్సూరెన్స్ మీద అవగాహన వచ్చింది కదా. మనకి మెడికల్ ఎమర్జెన్సీని చాలా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే అన్ని సందర్భాల్లో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాము, అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటాము అని ఏం లేదు కదండి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అందరికీ తెలుసు, ఎన్నో కంఫర్ట్స్ ఇస్తున్నారు, పిల్లలకి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఎంతమంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు? ఎంతమంది పిల్లలు కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు? అందువల్ల మీకు ఎగ్జాంపుల్ ఇది కూడా చెప్తున్నాను. మనకి ఆ టైంలో ఎమర్జెన్సీస్ వచ్చేటప్పుడు దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ చూసుకుంటాము, దగ్గరలో ఉన్నవే చూసుకుంటాం. అది ఎంత కాస్ట్ అన్నది మనకి మైండ్లో ఉండదు. మన పర్సన్ని మనం బతికించుకున్నామా లేదా. ఒకప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా అని అడిగేవారు. ఇప్పుడు మీరు హాస్పిటల్కి రీసెంట్గా ఎవరైనా వెళ్ళినా, ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నా హాస్పిటల్కి వెళ్ళగానే ఫస్ట్ అడిగేది మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా అనే క్వశ్చన్ వరకు వచ్చిందండి. అంటే అంత అవగాహన వచ్చింది. మీరు ఖచ్చితంగా ఇప్పుడే మీరు మీ అడ్వైజర్ని కలిసి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తప్పకుండా తీసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మరొకటి ఏంటంటే ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రీమియమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, మేము అంత కట్టుకోలేమండి, మా శాలరీస్ ఇంతే ఉంటాయి, మేము పే చేసుకోలేము అనే చాలా మంది డౌట్ పడతారండి. కానీ దేనికి తగ్గట్టుగా దానికి ప్రీమియమ్స్ అనేవి ఉంటాయన్నమాట. అంతేగాని వాళ్ళు అంత బేర్ చేసుకున్నారంటే వాళ్ళ సమ్ ఇన్ష్యూర్డ్ ఎక్కువ తీసుకున్నారు. సమ్ ఇన్ష్యూర్డ్ బట్టి మీ ప్రీమియం ఆధారపడి ఉంటుంది, ఏజ్ బ్యాండ్ బట్టి ప్రీమియం ఆధారపడి ఉంటుంది, ఎగ్జిస్టింగ్ హెల్త్ ఇష్యూస్ బట్టి మనకి ఆధారపడి ఉంటుంది. చాలా కేటగిరీస్ ఉంటాయి. అంతేగాని ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను. ఒక ఇంట్లో నలుగురు ఉన్నారనే తీసుకుందాం, వైఫ్ అండ్ హస్బెండ్, కిడ్స్. ఒకరి హెల్త్కి ఏమైనా సంబంధం ఉంటుందా? అస్సలు ఉండదు. ఒకరి ఇష్టాలు ఒకలా ఉంటాయా? ఒక ఇంట్లో ఉన్న నలుగురు టేస్ట్లు అంతా మారిపోతున్నాయి. పోనీ ఒక తల్లికి పుట్టిన పిల్లల్ని తీసుకుందాం. నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి, నలుగురు 4 విధాలుగా ఆలోచిస్తారు, 4 రకాల అలవాట్లు ఉంటాయి, డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి. సేమ్ ఇది కూడా అంతేనండి. హెల్త్ ఇన్సూరెన్స్ లో కూడా చాలా రకాల ప్లాన్స్ ఉంటాయి, చాలా కేటగిరీలు ఉంటాయి. మనం సెలెక్ట్ చేసుకునే ఇన్సూరెన్స్ బట్టి, మనకు అవసరమయ్యే ఫీచర్స్ బట్టి మన ప్లాన్ అనేది ఉంటుందన్నమాట. అంతేగాని వాళ్ళకి ప్రీమియం అంత పడింది, హెల్త్ ఇన్సూరెన్స్ లో నాకు కూడా అంతే పడుతుందని అవగాహన అయితే, అపోహ అయితే తీసేయండి. ఖచ్చితంగా అంత కాదు. మీ క్యాపబిలిటీ ఎంత ఉంది, నాకు ఇంత ఉంది, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది, నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయంటే దానికి తగ్గట్టుగానే ప్లాన్ ఇస్తాం, దానికి తగ్గట్టుగానే సమ్ ఇన్ష్యూర్డ్ ఇస్తాం. అలాగే లేదు, నాకు ఆల్రెడీ మా పాస్ట్ ఫ్యామిలీస్ లో మేము ఎక్కువ క్లయింట్స్ చూసాము, వాళ్ళు ఫైనాన్షియల్ గా లాస్ అయ్యారు. ఎందుకంటే కోవిడ్ లో చాలా మంది ఆస్తులు బంగారం అమ్మేసి ట్రీట్మెంట్ ఇచ్చిన కేసులు ఎన్నో మేము చూసాం. అవన్నీ కన్సిడర్ చేసి చెప్తున్నాము. ఖచ్చితంగా ఏది లేకుండా ఏదో ఒక ప్లాన్ మటుకు ఖచ్చితంగా తీసుకోవాలి. అది మీ క్యాపబిలిటీ బట్టి మేము సజెస్ట్ చేస్తాం. మీ అడ్వైజరు మీరు ఏదైతే ఉందో మీ కంఫర్ట్స్, మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్, మీ రెస్పాన్సిబిలిటీస్, మీ మీద డిపెండ్ అయ్యే వాళ్ళ గురించి డిస్కస్ చేస్తే మేమే డిసైడ్ చేస్తాం. ఓకే, మీరు ఇంతవరకు బేరబుల్ అండి, మీరు ఇంతవరకు కట్టుకోగలరు, ఇంతవరకు దీన్ని మీరు బ్యాలెన్స్ చేయగలరని మేమే సజెస్ట్ చేస్తాం. అంతేగాని బయట ప్రీమియమ్స్ ఏవో చూసుకొని ఇంకేవో చెక్ చేసుకొని ఎవరో ఏదో చెప్పారని చెప్పి ఏమీ లేకుండా మటుకు ఉండకండి. ఏదో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ మటుకు ఖచ్చితంగా తీసుకోండి. మీకు మంచి అడ్వైజర్ కావాలి. అడ్వైస్ చేయడానికి అయితే మా టీం అయితే ఎప్పుడూ సపోర్టివ్ గానే ఉంటుందండి. ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. కంప్లీట్ గా మాక్సిమం అన్ని పాయింట్స్ అయితే నేను కవర్ చేశాను. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి. మమ్మల్ని మీరు కాంటాక్ట్ చేయాలి అంటే ఇక్కడ ఒక నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మార్నింగ్ 10:30 టు ఈవినింగ్ 5:30 అవైలబిలిటీ ఉంటుంది. వాట్సాప్ చేయొచ్చు. మా టీం మెంబర్స్ చూసుకొని మీకు ఒక టైం అలాట్ చేస్తారు. ఆ టైంలో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీరు ఒక కస్టమర్ గా రీచ్ అవ్వాలనుకున్నా, ఒక అడ్వైజర్ గా కూడా మీ కెరీర్ ప్లాన్ చేయాలనుకున్నా, బేసిక్స్ నుంచి అన్ని కూడా కవర్ చేస్తామండి. మీరంతటా మీరు ప్రెజెంటేషన్ ఇచ్చి మీరు ప్లాన్ ని క్లోజ్ చేసి అన్ని నేర్చుకున్నంత వరకు కూడా ఇక్కడ కంప్లీట్ గైడెన్స్ అయితే ఉంటుంది. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ విజయలక్ష్మి.